నమస్కారం డాక్టర్ కె నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో ఆర్ అనే లెటర్ న్యూమరాలజీ ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? లెటర్ ఆర్తో పేరుండి చాలా ఇబ్బందుల్లో నన్ను కలిసి ఇప్పుడు చాలా ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేస్తున్న రమణారెడ్డి గారు, అందరూ ముద్దుగా రమణ అని పిలుస్తారు. సో రమణారెడ్డిలో 12వ నంబర్ ఉంది. 12 అంటే బాగా ముందుకెళ్ళి మళ్ళా వెనక పరిగెత్తాలి, గెలుపు వైపు కాదు, ఓటమి వైపు. సో ముందుకెళ్ళి వెనక్కి వచ్చే నంబర్ 12. దీన్ని రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్, సాక్రిఫైస్ నంబర్, హ్యాంగ్డ్ మ్యాన్ నంబర్ అంటారు. ఉత్త రమణలో RAMANAలో ఆర్ అంటే 9, ఏ అంటే 1, ఎం అంటే 4, ఏ అంటే 1, ఎన్ అంటే 5, ఏ అంటే 1. సో మొత్తం అక్షరాలు ఎన్ని? 6 అక్షరాలు. 6 అంటే ఎవరు? రాక్షసుల గురువు శుక్రుడు. సంఖ్యాబలం ఎంత వచ్చింది? 21 వచ్చింది. 21 అంటే 3. 3 అంటే దేవతల గురువు. పేరులో అక్షరాలేమో 6, సంఖ్యాబలం 3. 6కి 3 పడదు. 6, 3 అంటే ధ్వంసం అయిపోవడం. ఒకే ఒంట్లో రాక్షసులు దేవతలు కలిసి ఉంటే ఆ మనిషి జీవితం, ఆరోగ్యం, కాపురం ధ్వంసం అయిపోతాయండి. సో 6, 3 కాకుండా 21లో ఏ 3 అచ్చులు, 18 అల్లులు. ఈ 18ని రక్తం కారుతున్న చంద్రుడు. నంబర్ ఆఫ్ టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్ అండ్ డైవర్స్ విత్ మనీ, డైవర్స్ విత్ పీస్, డైవర్స్ విత్ హ్యాపీనెస్. సో రమణ గారు కూలి పనికి వెళ్ళేవారు. సో రోజుకి 300 నుంచి 400 రూపాయల మధ్యలో కూలి డబ్బులు వచ్చేవి. ఆ డబ్బులతో ఇంటికి వస్తే భార్యకి, పిల్లలకి సో ఒక పూట పెడితే ఒక పూట పస్తు. సో మార్నింగ్ నైట్ మాత్రమే తినేవాళ్ళం, మధ్యాహ్నం తినేవాళ్ళం కాదు. ఉదయమే 7 గంటలకే సద్దన్నం తినేసేవాళ్ళం, మళ్ళీ 6 గంటలకు అన్నం తినేవాళ్ళము. మధ్యలో లేదు, 2 పూటలే. రమణారెడ్డి గారికి పైకి రావాలన్న విపరీతమైన తపన ఉంది. సో అతను కూలి చేసుకుంటూనే మేస్త్రి పనులు నేర్చుకున్నాడు, మేస్త్రి అయ్యాడు. సో మేస్త్రి అయ్యాక కొంచెం జీతం ఆదాయం పెరిగింది. సో 700 నుంచి 1000 రూపాయల మధ్యలో వచ్చేది. సో నన్ను కలవడం జరిగింది రమణారెడ్డి గారు. నేను రాయలేను సార్, మీరేమో కోర్స్ రాయాలంటున్నారు, నా భార్య రాయిచ్చా. భార్య భర్త సగం సగం. సో ఎవరు రాసినా ఇబ్బంది లేదు, ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. సో మీ భార్యని కోర్స్ రాయమని చెప్పండి. 6 నుంచి 10 లోపల రూల్డ్ బుక్లో లెటర్స్ అన్నీ సమానంగా లైన్ మీద కూర్చోవాలి, పై లైన్ తగలకూడదు, ఫ్రంట్ పక్క రాస్తే బ్యాక్ సైడ్ రాయకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకొని రాయమని చెప్పడం జరిగింది. సో లక్కీ స్టోన్స్ చేతిలో వేసుకుంటే సిమెంట్ అంతా తగులుతాయి కాబట్టి మెడలో వేసుకుంటాను బ్రహ్మాండంగా. మెడ అనేది పవిత్రమైన స్థానం, గుండెకి మెదడికి దగ్గరగా ఉంటుంది కాబట్టి మెడలో వేసుకోండి. కోర్స్ మీ భార్యని రాయమని చెప్పండి. మీరు ఫోన్లో అంతా కూడా మీ పేరుని నేను చెప్పినట్టు స్పీడ్ చేసుకోండి. ఒక లెటర్ మార్చి రమణారెడ్డిలో ఇవ్వడం జరిగింది. సో ఇతను మేస్త్రిగా పోతూ ఒక 2 నెలల తర్వాత ఒక దగ్గర మేస్త్రి బిల్డింగ్ సగంలో ఆగిపోయి ఉంది. మేస్త్రికి పిలిచారు. ఇతను వెళ్ళాక, సార్ నాకు అప్పచెప్పేసేయండి, కాంట్రాక్ట్ ఇచ్చేసేయండి, నేను కట్టిచ్చేస్తాను మీకు అని మాట్లాడడము. ఆ బిల్డింగ్ కడుతున్నప్పుడే ఆ చుట్టుపక్కల ఒక 4-5 బిల్డింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళతో కూడా మాట్లాడుకున్నాడు, నేను మీకు బిల్డింగ్స్ కట్టిస్తాను, నా మనుషులను పెడతాను, నేను దగ్గరుండి చూసుకుంటాను. సో ఈ బిల్డింగ్ కడుతూనే నెక్స్ట్ 2 మంత్స్లో ఇంకో బిల్డింగ్, 3 మంత్స్లో ఇంకో బిల్డింగ్, ఇట్లా ఒక సంవత్సరం తిరిగి లోపల 15 బిల్డింగ్స్ కాంట్రాక్ట్లో ఒప్పించేసుకున్నాడు. సో కూలోళ్ళు మాట్లాడుకోవడం, రావడం, కూలోళ్ళతో ఒక అరగంట అట్లా పని ఎక్కువ చేయించుకోవడం, చెప్పడం అనమాట, నేను కష్టపడి చేస్తున్నాను, కాంట్రాక్ట్ తీసుకున్నాను. సో కాంట్రాక్ట్ అంటే బిల్డింగ్ ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా డబ్బులు వచ్చేస్తాయి. ఇంతవరకు కడితే అంటే ఇంత కడితే ఇంత అమౌంట్, ఇంతవరకు వస్తే ఇంత అమౌంట్ అని లెక్క అనమాట. ఇంత ఎస్ఎఫ్టీకి ఇంత అమౌంట్. సో రమణారెడ్డి గారు వాళ్ళ బంధువులందరినీ కూల్లో పెట్టుకోవడం, వర్క్ ఫాస్ట్గా చేయడము, తొందరగా డబ్బులు తీసేసుకోవడం ద్వారా. సో అతను కూల్గా ఉన్నాయన మేస్త్రి అయి నన్ను కలవడం జరిగింది. నన్ను కలిసినాక ఆయన కాంట్రాక్టర్ అవుతారని ఇచ్చారు. కాంట్రాక్ట్లు చేసుకుంటూ ఊర్లో 2 ట్రాక్టర్లు కొనుక్కొని ఆ పొలాలు దున్నడానికి 2 డ్రైవర్లు పెట్టేసి ఒక గుమస్తాను అప్పచెప్పేశాడు ఈ 2 ట్రాక్టర్స్కి. ఇంటి దగ్గరే పూల కుండీలు, సిమెంట్ తొట్టెలు, బాయి వరలు ఇవన్నీ వేయడం మొదలుపెట్టాడు.
సో అన్ని పక్కల బిజీ. ఇంటి దగ్గర భార్య లెక్కలు చూసుకునేస్తుంది, ట్రాక్టర్ రోజుకి ఒక్కొక్క ట్రాక్టర్ 4,000 5,000 సంపాదిస్తుంది. ఇతను పోయి బిల్డింగ్ వర్క్స్ చేసుకొని, సో తిరుపతి నుంచి కాళహస్తి వరకు, తిరుపతి జిల్లాలో రమణారెడ్డి అని తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. బిల్డింగ్స్ కట్టించుకున్న వాళ్ళు ఎన్నో వందల బిల్డింగ్స్ కట్టి ఇప్పుడు ఈజ్ అరౌండ్ 55 years నౌ. ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు, మంచిగా ఇన్నోవా కారు కొనుక్కున్నారు, 3 floors ఇల్లు కట్టుకున్నారు, చాలా బాగా సెటిల్ అయ్యారు. 2 కూతుర్లకి ఘనంగా పెళ్లి చేశారు. చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఈ 15 ఏళ్లలో నా లైఫ్ చాలా బాగా మారిపోయింది. డబ్బులు చూడలేను, 3 పూట్ల తినలేను అన్నవాడిని నేను 3 పూట్ల తింటున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. మీరు కరెక్షన్ ఇవ్వడం వల్లనే నా లైఫ్ ఇలా ఉందని రమణారెడ్డి గారు, నేను తిరుపతికి వెళ్ళినప్పుడల్లా నన్ను కలవడం, ఆనందం వ్యక్తపరచడం. సో ఇలాంటి రమణాలు మోర్ దెన్ 10,000 సక్సెస్ఫుల్ రమణాలు ఉన్నారు. కూలి పని చేసుకుంటూ మేస్త్రి అయ్యి, బిల్డర్ అయ్యి ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు. అండ్ మీలో ఎవరైనా రమణ అనే పేరు వాళ్ళు ఉంటే తక్షణం మీ పేరులో ఒక అక్షరం మార్చుకొని సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది అపాయింట్మెంట్ కావాలి అనుకుంటారు, న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? చాలామందికి పేరులో బలం ఉందా లేదా, మన పేరులో న్యూమరాలజీ గైడెన్స్ అవసరమా లేదా అనే ఒక డౌట్తో ఉంటారు. సో వాళ్ళ కోసమే అంటే నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇలా మీ పేరు పెట్టండి, మీ పేరు బాగుందా లేదా అంటే నేరుగా ఆఫీస్కి వచ్చి ఫీజు కడితే చెప్పేది వేరే. నేను గత 4 ఏళ్లుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇలా చెప్పడం జరుగుతూ ఉంది. మీ పేరు పెట్టండి, బాగుందా లేదా, ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉందా లేదా. పేరు బాగుంటే బాగుంది అని చెప్తాను. బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగలేదు, ఏ నంబర్ వల్ల ప్రమాదం రాబోతుంది, సో కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా క్లియర్గా చెప్తాను. బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ, మీరు ఏది పట్టుకున్న బంగారమే. బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా ఫోన్ అపాయింట్మెంట్, సో కొంతమందికి డైరెక్ట్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కోసం కూడా స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ చాలామంది రోజు మోర్ దెన్ 300 SMSలు, వాట్సాప్లు చిన్నపిల్లల పేర్లు, మా అబ్బాయి పుట్టి వారం అయింది, 2 వారాలు అయింది, 3 వారాలు అయింది, ఈ పేరు అనుకుంటున్నాము, ఈ 5 పేర్లో ఒక పేరు సెలెక్ట్ చేయండి. సో చిన్నపిల్లలకి అది ప్రొసీజర్ కాదు. చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం, పుట్టుకలో ఉన్న దోషాలని మీరు ఇచ్చే ఫీజు తీసుకొని వదిలించుకోవాల్సి ఉంటుంది. సో ఫీజ్ కట్టి అపాయింట్మెంట్ తీసుకోండి. స్క్రీన్లో ఏ నెంబర్కి కాల్ చేసినా, లేదా నా వాట్సాప్ నెంబర్ ఇస్తా, నాకు వాట్సాప్ పెడితే ఏ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలో మీకు ఆ నెంబర్ పెడతాను. సో చిన్నపిల్లలకి అడగద్దండి, డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీరు వాట్సాప్ పెట్టేటప్పుడు మీ సమస్యలు పెట్టకండి, SMS ఇంగ్లీష్లో పెడితే చాలా చాలా మంచిది. కొంతమంది తెలుగులో పెడుతున్నారు, కొంతమంది హిందీలో పెడుతున్నారు, కొంతమంది తమిళ్లో పెడుతున్నారు, కొంతమంది మలయాళంలో పెడుతున్నారు. నేను క్లియర్గా తెలుగులో మాట్లాడుతున్నాను. బట్ స్పెల్లింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ అనుకోండి, సతీష్ అని పెడితే SATISH, SATHISH, SATHESH తెలియదు. కాబట్టి క్లియర్గా పేరుని ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టడం చాలా బాగుంటుంది. సమస్యలు ఏది పెట్టకండి, నేనే మీ పేరులో రాబోయే సమస్యలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ 3 వాట్సాప్ నంబర్లకి వాట్సాప్ చేయండి. ఒక్క నంబర్కి వాట్సాప్ చేస్తే చాలు, అన్ని నంబర్లకి వాట్సాప్ పెట్టకండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. నా వాట్సాప్ నంబర్లకి కేవలం వాట్సాప్ మెసేజ్లు మాత్రమే పెట్టాలి, వాట్సాప్ కాల్స్ చేయకూడదు. మీకు ఎవరికన్నా మాట్లాడాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317,
9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199. 9133789199. సో పేరులో బాగున్న వాళ్ళు యు ఆర్ వెరీ వెరీ లక్కీ. బాగలేని వాళ్ళు మాత్రం ఈ దోషాలని తొలగించుకోవడానికి ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోండి. చక్కటి నంబర్లో పెట్టిస్తాను. సో నా దగ్గర కరెక్షన్ చేసుకుంటే లైఫ్ అంతా గెలుపులాగా ఉంటుంది. చాలామంది ఇప్పుడు నాకు రోజు ఒక 100 to 150 షీట్స్ వస్తున్నాయండి. నేను పలానా వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఎలా ఉంది, పలానా వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఎలా ఉంది. ఆ షీట్లన్నీ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే ఎవరికి కూడా న్యూమరాలజిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరికి కూడా సబ్జెక్టు 0%. ఏదో ఒక నంబర్లో పెట్టించేయడము, ఎన్నిసార్లు రాయమని చెప్పడము. ఈ రాంగ్ కరెక్షన్స్ వల్ల డబ్బులు పోతే పోయింది, మీ ప్రాణానికి కూడా ప్రమాదము. సో ఎక్కడ పడితే అక్కడ కరెక్షన్స్ చేసుకొని మీ ప్రాణం మీద తెచ్చుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక మీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వాట్సాప్ నెంబర్స్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. సో వన్స్ మీ నేమ్ కరెక్షన్ అవసరం ఉందా లేదా అనేది మీరు పంపించిన తర్వాత దాన్ని బట్టి అనుసరించి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, నేమ్ ప్రకారం వాళ్ళు చెప్తారు ఒక నేమ్ కరెక్షన్ అవసరం ఉందో లేదో, దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మణికొండలో ఉంటుంది, అది కూడా సండే అవైలబిలిటీ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.